రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ కమిషనర్గా రాహుల్ మీనా ఈరోజు బాధ్యతలు స్వీకరించారు. కాకినాడ జిల్లా జాయింట్ కలెక్టర్గా పనిచేస్తున్న ఆయనను రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పొరేషన్కు కమిషనర్గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మీనా తొలుత కార్యాలయం ఆవరణలో శ్రీ 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 అభయ కనకదుర్గాదేవి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా రాహుల్ మీనా మాట్లాడుతూ ప్రజలకు అందుబాటులో ఉంటూ నగరాభివృద్ధికి తన వంతు కృషి చేస్తానన్నారు. నగర ప్రజలకు మెరుగైన పారిశుద్ధ్యం, మౌలిక సదుపాయాలు కల్పిస్తామని వెల్లడించారు. సాంకేతికత సాయంతో గోదావరి పుష్కరాలను అత్యంత వైభవంగా నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తామని వివరించారు. పలువురు అధికారులు కమిషనర్కు పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో అడిషనల్ కమిషనర్ పివి రామలింగేశ్వర్, డిప్యూటీ కమిషనర్ ఎస్ వెంకటరమణ, సెక్రటరీ జి శైలజావల్లి, ఎస్ఈ రీచా, ఎంహెచ్ఓ వినూత్న, డిప్యూటీ సిటీ ప్లానర్ నాయుడు, రెవెన్యూ అధికారులు సిహెచ్ శ్రీనివాసరావు, రవికుమార్, మేనేజర్ ఎండి అబ్దుల్ మలిక్, ఈఈ ఈదర్ష అలీ, సిఓసి ఇన్ఛార్జ్ రవితేజ, అకౌంటెంట్ నాగమణి, సిఎంఎం రామలక్ష్మి, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఇద్దరు కుమారులకు పురుగుల మందు తాగించి హత్య చేసి తండ్రి కూడా ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మండలం మడికి శివారు చిలకపాడులో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం సెలూన్ షాప్ నిర్వహించే 36 ఏళ్ల పాములూరి కామరాజు భార్య నాగదేవి సుమారు 5 ఏళ్ల క్రితం ఆత్మహత్య చేసుకుంది. ఈ కేసులో ఇటీవలే రాజీ కుదిరింది. అయితే అనూహ్యంగా కామరాజు తన కుమారులు 5వ తరగతి చదువుతున్న, 1వ తరగతి చదువుతున్న త్రినాథ్ గౌతమ్లకు పురుగుల మందు పట్టించి అనంతరం ఫ్యాన్ ఉరివేసుకుని చంటి ఆత్మహత్య చేసుకున్నాడు. తూర్పుగోదావరి జిల్లాలో నకిలీ మద్యం జాడలే లేవని జిల్లా ఎక్సైజ్ అధికారిని సిహెచ్ లావణ్య స్పష్టం చేశారు. నకిలీ మద్యంపై రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఆందోళన చేసిన నేపథ్యంలో ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు. జిల్లాలోని మద్యం షాపులు, బార్లు, పర్మిట్ రూమ్లు, ఇండస్ట్రియల్ ఏరియాలు, పాడుపడ్డ భవనాలు, మారుమూల ప్రాంతాలకు క్రమం తప్పకుండా తనిఖీ చేస్తున్నట్లు తెలిపారు. ప్రొహిబిషన్ ఎక్సైజ్ శాఖ జిల్లాలోని 138 మద్యం దుకాణాలు, 20 బార్లలో గత ఏడాది నుంచి ఇప్పటి వరకు 574 శాంపిళ్లు సేకరించి రీజనల్ ప్రొహిబిషన్ ఎక్సైజ్ ల్యాబ్కు పంపగా ఎక్కడా కల్తీ మద్యం ఆనవాళ్లు లభించలేదని లావణ్య వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆవిష్కరించిన ఏపీ ఎక్సైజ్ సురక్ష యాప్ ద్వారా మద్యం కొనుగోలు చేసేవారు బాటిల్ మూతపై ఉన్న సీల్ను స్కాన్ చేసి అది అసలుదా నకిలీదా అన్న విషయాన్ని తేల్చుకోవచ్చునని, నకిలీదని అనుమానం వస్తే టోల్ ఫ్రీ నెంబర్ 14405కి సమాచారం అందించవచ్చునని విజ్ఞప్తి చేశారు. జిల్లాలో ఇసుక కొరత లేదని, 8.19 లక్షల మెట్రిక్ టన్నుల ఇసుక అందుబాటులో ఉందని కలెక్టర్ కీర్తి చేకూరి వెల్లడించారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జాయింట్ కలెక్టర్ వై మేఘాస్వరూప్తో కలిసి జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి అధ్యక్షతన జిల్లా స్థాయి ఇసుక కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి మాట్లాడుతూ గోదావరి నదిలో నీటి స్థాయిలను దృష్టిలో ఉంచుకుని తదుపరి ఆదేశాల వరకు ఓపెన్ రీచ్లలో ఇసుక తవ్వకాలకు అనుమతి ఇవ్వకుండా స్పష్టం చేశారు. ఇసుక అక్రమ రవాణా, అధిక లోడుతో రవాణా, అధిక ధరల వసూళ్ల వంటి ఫిర్యాదులపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు. ఇప్పటి వరకు 247 వాహనాలను బ్లాక్ లిస్ట్ చేసి 80 లక్షల జరిమానాలు విధించగా 1675 మెట్రిక్ టన్నుల ఇసుకను సీజ్ చేశామని అధికారులు వివరించారు. అదేవిధంగా జిల్లాలో 35 డ్రెగ్గింగ్ బోట్లు, 27 సాధారణ బోట్లు, 3 ప్రొక్లైన్లు గుర్తించి వాటిపై కేసులు నమోదు చేశారని పేర్కొన్నారు. అదనపు ఎస్పీ డి మురళీకృష్ణ, జిల్లా మైన్స్ అధికారి డి ఫణిభూషణ్ రెడ్డి, ఆర్డీఓలు ఆర్ కృష్ణనాయక్, రాణి సుస్మిత, పీసీబీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎం శంకర్రావు, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ బివి గిరి, గ్రౌండ్ వాటర్ డీడీ వై శ్రీనివాస్, ఇరిగేషన్ డిఈ కె ఆనందబాబు, మైన్స్ శాఖ అధికారులు విఘ్నేష్ తదితరులు పాల్గొన్నారు. ప్రముఖ కవి, నవల రచయిత రాచకొండ విశ్వనాథ శాస్త్రి సోదరులు డాక్టర్ రాచకొండ నరసింహ శర్మ కన్నుమూశారు. 101 సంవత్సరాల నరసింహ శర్మ కూడా ప్రముఖ కవి, అనువాదకులుగా పేరొందారు. డాక్టర్ నరసింహ శర్మ అమెరికాలో 40 ఏళ్లు వైద్యుడిగా విధులు నిర్వర్తించారు. భారతదేశం తిరిగి వచ్చాక 10 కవితా సంపుటాలు వెలువరించారు. 100 మందికి పైగా ఆంగ్ల కవుల కవిత్వాన్ని తెలుగులోకి అనువాదించారు. డాక్టర్ సి నారాయణ రెడ్డి, ఎన్ గోపి మొదలైన వారు తెలుగు కవితల్ని ఆంగ్లంలోకి అనువదించారు.
ఏటా రావిశాస్త్రి పురస్కారాన్ని ప్రముఖ రచయితలకు ప్రదానం చేస్తున్నారు. ఆయన జీవిత చరిత్రను ఒక ప్రేమికుడు ఒక భావుకుడు పేరిట డాక్టర్ డివి సూర్యారావు రచించారు. నరసింహశర్మ మృతికి పలువురు సంతాపం వ్యక్తం చేశారు. నమస్కారం. సిసిసి డిజిటల్ 230 న్యూస్ బులెటిన్కి స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. దేశంలోనే కొత్తగా రైతు వాట్సాప్ ద్వారా ధాన్యం విక్రయాలకు అవకాశం. దళారుల వ్యవస్థ నిర్మూలనకు ఈ యాప్ను తీసుకొస్తున్నామన్న మంత్రి నాదెండ్ల. కురూపాం గురుకుల పాఠశాలలో 2 విద్యార్థుల మృతి చెందిన ఘటనపై ఎన్హెచ్ఆర్సీకి వైసీపీ ప్రతినిధుల బృందం ఫిర్యాదు. సిట్తో విచారణ జరిపించాలని విజ్ఞప్తి. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అందిన అర్జీలను త్వరితగతిన పరిష్కరించండి. అధికారులకు కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్ ఆదేశాలు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పలువురు సినీ ప్రముఖులు. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. దేశంలోని కొత్తగా రైతు వాట్సాప్ ద్వారా ధాన్యం విక్రయాలకు అవకాశం కల్పిస్తున్నామని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. దళారుల వ్యవస్థ నిర్మూలనకు ఈ యాప్ను తీసుకొస్తున్నామని, స్థానిక పోలీస్ స్టేషన్కు ఈ యాప్ వివరాలు అనుసంధానం చేస్తామని చెప్పారు. శ్రీకాకుళం కలెక్టరేట్లో ఉత్తరాంధ్ర జిల్లాల జాయింట్ కలెక్టర్లు, పౌర సరఫరాల అధికారులతో సివిల్ సప్లై కమిషన్ సౌరభ్ గౌర్, పౌర సరఫరాల సంస్థ ఎండీ మనజీర్ జిల్లానీ సమూన్తో కలిసి మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత ప్రభుత్వంలో నాయకులకు రైతులు భయపడేవారని, అటువంటి పరిస్థితి కూటమి ప్రభుత్వంలో లేదని తెలిపారు. రైతులు తమకు నచ్చిన మిల్లుకు ధాన్యాన్ని తరలించుకోవచ్చునని, ధాన్యం కొనుగోలు చేసిన 1-2 రోజుల్లోనే ప్రభుత్వం వారి ఖాతాల్లో నగదు జమ చేస్తుందని వెల్లడించారు. కల్చరల్ ప్రాసెస్ దేశం, ఇట్స్ నాట్ రియల్లీ అన్ ఎకనామిక్ యాక్టివిటీ. అది అందరం కూడా అర్థం చేసుకోవాల్సింది, ఎంపథైజ్ చేయాల్సింది ఏంటంటే రైతులు గౌరవించాలి. చాలా ప్రాంతాల్లో ఒక కమర్షియల్ యాక్టివిటీగా భావించి ఏదో రొటీన్ గా జరిగే ప్రక్రియ ఒకేటైతే, మన ప్రాంతంలో ప్రత్యేకంగా హ్యాస్ ఇట్స్ ఓన్ యూనిక్ కల్చరల్ ఐడెంటిటీ. హార్వెస్టింగ్ తో పాటు మన పండుగలు ఉంటాయి. ప్రతి కుటుంబంలో కూడా ధాన్యం కొనుగోలు విషయంలో వాళ్ళ బిడ్డల భవిష్యత్తు, పిల్లల పెళ్లిళ్ళు, శుభ కార్యక్రమాలు, ఇవన్నీ కూడా దానిపైన ఆధారపడి ఉండే ఒక అద్భుతమైన మన భారతదేశం. కాబట్టి దయచేసి దీన్ని అనేక కోణాల నుంచి చూడాల్సిన అవసరం మన అందరిలోనూ ఉంది. ఇప్పుడే కలెక్టర్ గారు చెప్పినట్టు శ్రీకాకుళం జిల్లాలో ప్రత్యేకంగా మనకి సైక్లోన్స్, ఉత్తరాంధ్రలో వస్తున్న అకాల వర్షాలు, దీనివల్ల గతంలో చాలా ఆందోళన పరిస్థితుల్లో రైతాంగం ఉంది. గత సంవత్సరం కొంతవరకు ఒక వెసులుబాటు కల్పించి ఇమీడియట్ గా టార్పాలిన్స్ కొనుక్కునే విధంగా మన కార్పొరేషన్ నుంచి ఏర్పాటు చేసాం. ఈ సంవత్సరం ఒక పాలసీ డిసిషన్ గా తీసుకున్నాం. వీలైనంత వరకు ఎక్కడైతే మనకి ఇటువంటి సమస్యలు వస్తాయో ఏమాత్రం జాప్యం జరగకుండా జిల్లా అధికారానికి అవకాశం కల్పించి టార్పాలిన్స్ విషయంలో ఫైనాన్షియల్ గా మేము హెడ్ ఆఫీస్ నుంచి సపోర్ట్ చేసి ఎక్కడ కూడా రైతు ఇబ్బంది పడ్డాడనే విషయం, ఆ పరిస్థితి తెచ్చుకోకుండా ఉండాలనే ఉద్దేశంతో ఆ నిర్ణయం తీసుకున్నాం. గత సంవత్సరం ఈ 6 జిల్లాల్లో 11,48,000 మెట్రిక్ టన్నులు మనం ధాన్యం కొనుగోలు చేసాం. 2,34,462 మంది రైతుల దగ్గర మనం కొనుగోలే కాదు, ఇప్పుడే మనందరి గారు చెప్పినట్టు, కమిషనర్ గారు చెప్పినట్టు, ప్రభుత్వంలో మొట్టమొదటిసారి మన కూటమి ప్రభుత్వం వచ్చినాక గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో పాత బకాయిలు తీర్చడమే కాకుండా ఫర్ ద ఫస్ట్ టైం we have worked hard to repay the farmer within 48 hours, and to a large extent I am very proud to say 24 గంటల లోపే దాదాపు 90% మందికి మనం ఆ నిధులు వల్ల ఖాతాలో జమ చేసుకోగలిగాం. సమస్యలు ఉంటాయి, ఛాలెంజెస్ ఉంటాయి, వీటన్నిటినీ మనం ఒక దూరదృష్టితో ఆలోచించి సౌరభ్ గౌడ్ గారు ఎప్పుడే చెప్పినట్టు ఆయన అనుభవంతో కొంచెం మీరు సమస్య గురించి లోతుగా ఆలోచిస్తే ఆ పరిష్కారం కూడా మీరే చెప్పగలుగుతారు. ఆ సొల్యూషన్ క్విక్ గా మీరే రావాలి. ఎందుకంటే ఆ క్రిటికల్ టైంలో ఏ వారానికి ఆ వారం మనం పరిగెత్తూ ఉంటాం. అంటే it becomes a major activity
for those 3-4 months in that district. And the last season, we had done record procurement in the state. The way the funds were disbursed to farmers, never in the history of the state, they have liberally given us some more targets also, keeping that in mind. ఏదైతే వాళ్ళ టార్గెట్స్ ఎక్కువ ఇచ్చారో దాంతో ఒకవైపు మాకు సంతోషం ఉంది, because we can cater to more and more farmers, but ఇంకొక వైపు there is more responsibility on the field level staff. So that responsibility at the district level, headed by the collectors and the joint collectors and all the DLPC members, they have to shoulder that. We faced last year, be it moisture sambandhinchina issues, be it transportation sambandhinchina issues, be it Ganni sambandhinchina issues, or any other issue which we have faced last time. We should be wiser compared to the previous season. We should be in a position to foresee the issues more clearly and take preemptive action and preventive actions so that those issues are not repeated in the next season. పార్వతీపురం మన్యం జిల్లా కురూపాం గురుకుల పాఠశాలలో హెపటైటిస్ ఏ ఇన్ఫెక్షన్ కారణంగా 2 విద్యార్థినులు మృతి చెందిన ఘటనపై అరకు ఎంపీ తనోజారాణి నేతృత్వంలో వైసీపీ ప్రతినిధుల బృందం ఢిల్లీలో జాతీయ మానవ హక్కుల సంఘాన్ని కలిసి ఫిర్యాదు చేసింది. ఎన్హెచ్ఆర్సీ నేతృత్వంలో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంను ఏర్పాటు చేసి దర్యాప్తు నిర్వహించాలని వారు కమిషన్ చైర్మన్ను కోరగా ఆయన సానుకూలంగా స్పందించి వైసీపీ ప్రతినిధి బృందం మీడియాకు వెల్లడించింది. మృతి చెందిన విద్యార్థినుల కుటుంబాలకు 25 లక్షల చొప్పున పరిహారం చెల్లించాలని, గురుకుల పాఠశాలతో పాటు పక్కనే ఉన్న ఏకలవ్య పాఠశాలలో విద్యార్థులకు స్క్రీనింగ్ నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఏదైతే గవర్నమెంట్ ఈ రోజుకి కూడా ఖచ్చితంగా ఇద్దరి మరణం ప్రభుత్వ నిర్లక్ష్యమని, అలాగే ఇంతమంది ఎఫెక్ట్ అవడానికి కారణం ప్రభుత్వ నిర్లక్ష్యమని ఈ రోజుకి కూడా మేము చాలా గట్టిగా చెప్తున్నాం. ఎందుకనంటే అంజలి అనే అమ్మాయికి ఇన్స్టిట్యూట్ లోనే ఎఫెక్ట్ అయినప్పటికీ కూడా కనీసం హాస్పిటల్ కి తీసుకెళ్లకుండా, ఆ అమ్మాయికి వైద్యం అందించకుండా, హాలిడేస్ వచ్చినప్పుడు పేరెంట్స్ కి అప్పచెప్పి చేతులు దులుపుకున్నటువంటి ప్రభుత్వం. ఆ అమ్మాయి ఇన్స్టిట్యూట్ నుంచి వెళ్లినటువంటి 5 రోజుల్లోనే చనిపోవడం. ఎటువంటి జ్వరమైనా సరే 5 రోజుల్లో ఎవరిది కూడా ప్రాణం పోదు. అంటే అప్పటికే అంజలి ఎఫెక్ట్ అయి 1 వీక్ అయింది. అదే హాస్టల్లోనే అక్కడ ఉన్నటువంటి మేనేజ్మెంట్ ఇన్ టైమ్ లో హాస్పిటల్ కి తీసుకెళ్లి వైద్యం అందించుంటే అంజలి చనిపోయి ఉండేది కాదు. ఖచ్చితంగా మేనేజ్మెంట్ నిర్లక్ష్యం వల్ల అంజలి చనిపోయింది. తర్వాత కల్పన వాళ్ళ మదర్ వచ్చి హాలిడేస్ అని చెప్పేసి కల్పనని ఇంటికి తీసుకెళ్లిన తర్వాత జ్వరం ఎక్కువయ్యేసరికి 22న కురుపాం హాస్పిటల్లో జాయిన్ చేయడం జరిగింది. కురుపాం సిహెచ్సిలో 2 రోజులు ట్రీట్మెంట్ ఇచ్చారు. తర్వాత అక్కడ నుంచి పార్వతీపురం రిఫర్ అయింది. పార్వతీపురం నుంచి మహారాజా హాస్పిటల్ విజయనగరంకి రిఫర్ అయింది. అక్కడ నుంచి కేజీహెచ్ కి రిఫర్ అయింది. 29న కేజీహెచ్ కి రిఫర్ అయితే 1వ తారీఖున కల్పన చనిపోవడం జరిగింది. సుమారుగా 10 రోజుల పాటు వైద్యుల సమక్షంలో హాస్పిటల్లోనే ట్రీట్మెంట్ లో ఉన్నటువంటి కల్పన ఎందుకు చనిపోయిందని మేము ఈ రోజు కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. ఎందుకనంటే సరైన వైద్యం అందించక, ఇది ప్రభుత్వ హత్య, అనారోగ్యం వల్ల చనిపోయినటువంటి చావులు కాదు, ఖచ్చితంగా ఇది ప్రభుత్వ హత్య. ఈ రోజు ఈ క్రిమినల్ నెగ్లిజెన్సీ జరిగింది కాబట్టే మేము ఈ రోజు ఢిల్లీ వచ్చి నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ని కలిసి జరిగినటువంటి మొత్తం ఇన్సిడెంట్ ని కూడా చైర్పర్సన్ గారికి చెప్పడం జరిగింది. కలుషితమైనటువంటి వాటర్ లో మలం కలుషితం అవడం వల్ల జరిగినటువంటి ఇన్సిడెంట్ అని చెప్తే చైర్పర్సన్ గారు చాలా షాక్ అయ్యారు. ఖచ్చితంగా దీని మీద యాక్షన్ తీసుకుంటానని చెప్పారు. అదేవిధంగా ప్రభుత్వ నిర్లక్ష్యం ఎంత ఉందో ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి, ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కూడా ఎంత నిర్లక్ష్యమో గిరిజనుల పట్ల ఉందన్నది చాలా స్పష్టమైంది. 170 మంది ఈ ఇన్ఫెక్షన్ ద్వారా ఎఫెక్ట్ అయితే 65 మంది పిల్లలు, ట్రైబల్ పిల్లలు కేజీహెచ్ లో వైద్యం తీసుకున్న విషయం మనందరికీ తెలిసిందే. అందులో 2 విద్యార్థులు చనిపోవడం నిజంగా బాధాకరం. అయితే దీన్ని నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కి ఆర్టికల్ 21 హ్యూమన్ రైట్స్ వైలేషన్ గా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అయితే వీటిలో మేము హ్యూమన్ రైట్స్ కమిషన్ ని కోరేది ఒకటే, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ని అండర్ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ అండర్ లో పెట్టి ఇన్వెస్టిగేట్ చేయమని, అదే విధంగా ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వం ఏదైతే ఉందో దాన్ని ఇంతకు ముందు చనిపోయిన 2 పిల్లలకి కూడా ఎందుకు పోస్ట్ మార్టం చేయలేదు, అదే విధంగా ఇంత జరుగుతున్నా కూడా ఈ రోజుకి ఆ గురుకుల పాఠశాలలోనే కాకుండా చుట్టుపక్కల ఉన్న ఏకలవ్య స్కూల్ కూడా ఈ ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అయ్యి అక్కడ కూడా దాదాపు 80 మంది పిల్లలు ఎఫెక్ట్ అవ్వడం అన్నది నిజంగా బాధాకరం. అయితే ఇంత జరుగుతున్నా కూడా ఎందుకు స్టేట్ గవర్నమెంట్
ఉలుకు లేకుండా పలుకు లేకుండా ఉంది అని చెప్పి ప్రశ్నించమని చెప్పేసి మేము నేషనల్ హ్యూమన్ రైట్స్ వాళ్ళని కోరుకోవడం జరిగింది. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో అందిన అర్జీలను నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్ అధికారులను ఆదేశించారు. జిల్లా స్థాయి పీజీఆర్ఎస్ కార్యక్రమం కాకినాడ కలెక్టరేట్ వివేకానంద హాల్లో జరిగింది. ఈ కార్యక్రమంలో జేసీ రాహుల్ మీనా, ట్రైనీ కలెక్టర్ మనీషా, హౌసింగ్ పీడీ ఎన్వివి సత్యనారాయణ తదితర అధికారులతో కలిసి కలెక్టర్ షణ్మోహన్ జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల నుంచి వినతులను, అర్జీలను స్వీకరించారు. ఈ అర్జీలను ఆయా శాఖల అధికారులకు సూచిస్తూ వాటిపై సత్వరం సమగ్రమైన విచారణ చేపట్టి తగిన పరిష్కారం అందించాలని అధికారులను ఆదేశించారు. ఇరవై సూత్రాల కార్యక్రమాల అమలు చైర్మన్ లంకా దినకర్ శ్రీశైలం బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ శ్రీశైలం దేవస్థానం ఆలయ కమిటీ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన పోతుగుంట రమేష్ నాయుడు ఇతర బోర్డు సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ శ్రీశైలం దేవస్థానం ఆలయ కమిటీ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన పోతుగుంట రమేష్ నాయుడు ఇతర బోర్డు సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రధాని నరేంద్ర మోడీ ఈ నెల 16వ తేదీ శ్రీశైలం క్షేత్రం విచ్చేసి ముఖ్యమంత్రి చంద్రబాబు ఆతిథ్యంలో బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామివారి దర్శనం చేసుకోవడానికి అధికారులు చురుగ్గా ఏర్పాట్లు చేస్తున్నారని అన్నారు. శ్రీశైలం పుణ్యక్షేత్రాన్ని ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రంగా అభివృద్ధి చేయడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో డబుల్ ఇంజిన్ సర్కార్ని పనిచేస్తుందని తెలిపారు. ఉదయం శ్రీ మల్లికార్జున సహిత బ్రహ్మరాంబికాదేవి దేవాలయం శ్రీశైలం దేవస్థానంలో పూజలు ఆచరించిన అనంతరం దేవాలయంలో మా మిత్రులు పోతుగుంట రమేష్ నాయుడు గారు శ్రీశైల దేవస్థాన పాలక మండలి బోర్డు అధ్యక్షులుగా బాధ్యతలు స్వీకరిస్తున్న శుభ సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేయడానికి ఇక్కడ రావడం జరిగింది. పోతుగుంట రమేష్ నాయుడు గారికి అలాగే పాలక మండలి శ్రీశైలం దేవాలయ పాలక మండలి సభ్యులకి అందరికీ కూడా మా యొక్క ఆర్థిక శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాము. ఈ యొక్క పాలక మండలి ఆధ్వర్యంలో వికసిత శ్రీశైలంగా శ్రీశైలం విరజిల్లాలని భక్తులకి అవసరమైనటువంటి నాణ్యమైనటువంటి మౌలిక సదుపాయాలు సేవలు ఈ యొక్క పాలక మండలి ఆధ్వర్యంలో అందుబాటులోకి రావాలని, అదేవిధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 16వ తారీఖున శ్రీశైలానికి విచ్చేస్తున్నారు. ఆ శుభ సందర్భంలో వారికి ఇక్కడ ఘన స్వాగతం పలుకుతూ శ్రీశైల బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి వారి యొక్క కృప వారికి మరింత శక్తినిచ్చి వికసిత భారత్ వైపు ఆయన నాయకత్వంలో ముందుకు వెళ్లేటటువంటి విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఆకాంక్షిస్తున్నారో స్వర్ణాంధ్ర సిద్ధించేటటువంటి విధంగా ఆ యొక్క దేవదేవిల ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాము. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం 5,000 పైచీలుగా ఎకరాలను అటవీ భూముల్ని ఈ శ్రీశైలం చుట్టూతా క్రమబద్ధీకరించి దేవాలయ అభివృద్ధికి మౌలిక సదుపాయాల కల్పనకు కార్యాచరణ తీసుకొని ముందుకు వెళ్తా ఉంది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్న అనేక దేవాలయాలకి ప్రసాద్ స్కీమ్ కింద, సఖీ స్కీమ్ కింద వివిధ రకాల పథకాల కింద నిధులు ఇస్తూ ఉన్నారు. అలాగే మౌలిక సదుపాయాల కల్పనకు కూడా నిధులు ఇస్తూ ఉన్నారు. అదే విధంగా శ్రీశైలంలో కూడా ఆ పరంపర కొనసాగుతుంది. ప్రధానమంత్రి చంద్రబాబు నాయుడు గారు రేపు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 16వ తారీఖు ఇక్కడికి విచ్చేసిన శుభ సందర్భం అనంతరం ఈ యొక్క దేవాలయం యొక్క అభివృద్ధికి కావాల్సినటువంటి నిధులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సమన్వయంతో వరదలాగా పారేటటువంటి అవకాశం స్పష్టంగా ఉంది. భక్తులకి గతంలో కన్నా మెరుగైనటువంటి సేవలు అందించేటటువంటి విధంగా ఇక్కడ ఇవాళ ఎవరైతే బాధ్యతలు స్వీకరిస్తున్నారో చైర్మన్
పోతుకుంట రమేష్ నాయుడు గారు అలాగే వారి బృందం మొత్తం కూడా సభ్యులు ఎవరైతే ఉన్నారో వారందరి ఆధ్వర్యంలో ఒక మంచి దార్శనికతతోటి అభివృద్ధి కార్యక్రమంలో ముందుకు వెళ్ళేటటువంటి విధంగా భక్తి శ్రద్ధలతో భక్తులందరికీ కూడా ఒక మంచి స్పిరిచువల్ డెస్టినేషన్గా శ్రీశైలాన్ని మరింత ముందుకు తీసుకెళ్లే విధంగా వీరందరూ కృషి చేస్తారని ఆశిస్తూ మరొకసారి పోతుకుంట రమేష్ నాయుడు గారికి అలాగే ఆయన బృంద సభ్యులు ఇప్పుడు ఎవరైతే బాధ్యతలు స్వీకరించబోతున్నారో అందరికీ కూడా శుభాకాంక్షలు. కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత విశాఖకు ఐటీ దిగ్గజ సంస్థలు వస్తున్నాయని రాష్ట్ర కోఆపరేటివ్ ఆయిల్ సీడ్స్ గ్రోవర్స్ ఫెడరేషన్ చైర్మన్ టీడీపీ విశాఖ జిల్లా అధ్యక్షులు గండి బాబ్జీ పేర్కొన్నారు. విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక వైసీపీ నాయకులు అవాకులు చవాకులు మాట్లాడుతున్నారని, చంద్రబాబుకు చెడ్డ పేరు తేవాలనే ఉద్దేశంతో కల్తీ మద్యాన్ని తయారు చేస్తున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి ప్రతిపక్షానికి కనబడడం లేదా అని ప్రశ్నించారు. వైసీపీ హయాంలో 3 రాజధానుల పేరుతో డ్రామా ఆడిన జగన్ విశాఖలో ఋషికొండ ప్యాలెస్ తప్ప వేరే భవనం నిర్మించలేదని దుయ్యబడ్డారు. రాష్ట్ర ఐటీ శాఖ మంత్రులు మా యువ నాయకుడు లోకేష్ గారు వచ్చి విశాఖపట్నంలో సిటీ సంస్థ అమెరికా వారు సుమారు 50,000 కోట్లతో ఒక డేటా సెంటర్ ఏర్పాటు చేయాలని ప్రతిపాదన చేశారు. దాని ద్వారా సుమారు ఆ సంవత్సరంలోనే దగ్గర 34,000 ఉద్యోగాలు వస్తాయని చెప్పడం జరిగింది. మనకి ఇక్కడ మేజర్ ఇది ఏంటంటే గూగుల్ వారు విశాఖపట్నంలో సుమారు 2.5 గిగాబైట్స్ అంటే అసలు ప్రపంచంలోనే ఒక నగరంలో 1.5-2 గిగాబైట్స్ కన్నా ఎక్కువ డేటా సెంటర్లు లేని నగరాలు ఉన్నాయంట. అలాంటిది మన విశాఖపట్నంలో సుమారు 4.5 గిగాబైట్స్ డేటా సెంటర్లు మొత్తం ఈ 2 సంవత్సరాల్లో ఏర్పాటు చేయడం జరుగుతుంది. అంటే సుమారు $1 ట్రిలియన్ అంటే దగ్గర 10 లక్షల కోట్లు ఎంతో ఖర్చు పెట్టే అవకాశం వచ్చింది విశాఖపట్నంలో. తద్వారా సుమారు 10 లక్షల మందికి ఈ 5 ఏళ్లలో ఉద్యోగాలు వచ్చే, అవి మళ్ళీ మామూలుగా లేబర్ ఇవ్వడానికి కాకుండా ఒక సొఫిస్టికేటెడ్ కంపెనీలో పనిచేసే ఉద్యోగులు అందరికీ కూడా ఇక్కడ అవకాశం దొరుకుతుంది. విశాఖపట్నం ఒక మరో మైలురాయి అవుతుందని చెప్పక తప్పదు. ముఖ్యంగా ఇవాళ ఇంకో విషయం మీకు చెప్పాలి. సుమారు టాటా వాళ్ళు కూడా 2 గిగాబైట్స్ డేటా సెంటర్ కూడా పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళు దీంతో పాటు ఐటీ పరిశ్రమ కూడా పెడతా ఉన్నారు. దీని ద్వారా కూడా సుమారు వాళ్ళు కూడా దగ్గర 50,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. మరి ఇక్కడ ఇటువంటి అభివృద్ధి జరుగుతూ ఉంటే మరి కొందరు లేనిపోనివి ఈ మాఫియా గ్యాంగులు ఎప్పటికీ కూడా వాళ్ళ తీరు మార్చుకోకుండా ఈ రాష్ట్రాన్ని విమర్శించడం మొదలుపెట్టారు. మా నాయకులు విమర్శించడం మొదలుపెట్టారు. అది కళ్ళు తెరిచి మీరు జాగ్రత్తగా చూడమంటున్నాం. నిన్ననే మీరు చూసినట్టు జనార్దన్ రావు అనే ఒక అతను క్లియర్గా స్టేట్మెంట్ చెప్పాడు. ఈ రాష్ట్రంలో బాబు గారిని, ఈ ప్రభుత్వాన్ని ప్రజల ముందు చెడపేసి తేవాలనే ఉద్దేశంతో మేము దొంగ మంది తయారు చేస్తాం. అది ముఖ్యంగా చంద్రబాబు గారి ఏరియాలోనే తయారు చేస్తున్నామని ఆయన స్టేట్మెంట్ ఇవ్వడం జరిగిందంటే వాళ్ళు ఎంత ఇటువంటి అవిశ్వాసానికి ఒక దొంగ పనులకి మరి తెగించారో దీన్ని బట్టి అర్థం చేసుకోండి. ఇది ఒక పక్క అయితే ఇవాళ మన విశాఖపట్నాన్ని శ్రీకాకుళం నుంచి అనకాపల్లి వరకు కూడా మొన్ననే మా నాయకులు కూడా చెప్పారు. దీన్ని విశాఖ ఎకనామికల్ రీజనల్ జోన్ కింద డెవలప్ చేయాలని ఆలోచన ఉంది. ఇప్పటి నుంచే చాలా పరిశ్రమలు రాబోతా ఉన్నాయి. ఇవన్నీ వచ్చే ముందే పెద్ద నగరాలు ఏవైతే ఉన్నాయో మద్రాస్, బెంగళూరు, పూణే, హైదరాబాద్ కొంత పర్వాలేదు. అయినప్పటికీ హైదరాబాద్ కూడా ఇప్పుడు చాలా కంజెషన్ అయిపోవడానికి అవకాశాలు ఉన్నాయి. ఇలా కాకుండా ఇప్పుడే విస్తారమైన రోడ్లు వేసి విశాఖపట్నంలో చాలా కంపెనీలు వస్తున్నాయి కాబట్టి కావాల్సిన భూములు 2,000 ఎకరాల దగ్గర సేకరించమని చెప్పి అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. అన్యాయంగా ఈ టీడీఆర్ లో కొట్టే పరిస్థితి ఉంటే గవర్నమెంట్ చూస్తూ ఊరుకోదు. దాని మీద ఎంక్వైరీ చేయమని చెప్తాం. ఎవరైనా మీరు ప్రెస్ వారు కాబట్టి మీరు దాని మీద ఐటమ్ డీటెయిల్ గా ఇవ్వండి. దాని మీద ఎంక్వైరీ చేస్తుంది డెఫినెట్ గవర్నమెంట్. ఇప్పటికే కొన్ని దొంగ టీడీఆర్లు క్యాన్సిల్ చేయడానికి సిద్ధంగా ఉంది గవర్నమెంట్. మొన్న మేము డిస్కస్ చేసాం కూడా, డిస్కషన్ లో కూడా వచ్చింది ఆ టాపిక్. ఎవరైతే దొంగతనంగా టీడీఆర్లు కొట్టేయాలని ప్లాన్ చేస్తున్నారో ఆ టీడీఆర్లు అన్ని కూడా ఈవేళ దొంగతనంగా తీసి క్యాన్సిల్ చేయడానికి సిద్ధంగా ఉంది ప్రభుత్వం. ఇంతకు ముందులాగా నీకింత నాకింత అనుకునే పరిస్థితిలో నడవలేదు కాబట్టి మీకు ధైర్యంగా చెప్తున్నాం. ఎక్కడ టీడీఆర్లు అన్యాయంగా తీసుకున్నా మాకు చెప్పండి, మా ప్రభుత్వానికి చెప్పండి. మేము అట్లా క్యాన్సిల్ చేసే బాధ్యత మేము తీసుకుంటాం. ప్రభుత్వానికి మేము ఇది తెలియజేస్తాం. కొంతమంది కార్యకర్తలు ఎకనామికల్ గా కూడా
ఇబ్బంది పడే పరిస్థితి ఉన్నప్పటికీ వారిని కూడా ఎలా ఆదుకోవాలి, వాళ్ళకి ఏ స్కీమ్ పెడితే బాగుంటది అనేది ఆలోచించి ఈ P4 విధానం కూడా తీసుకొస్తున్నారు. అది ఎంతవరకు సక్సెస్ అవుతుందో మాకైతే ఇంకా అర్థం కాలేదు, కానీ డెఫినెట్ గా దాని ద్వారానో ఈ కార్యకర్తలను కాపాడుకోకపోతే కార్యకర్తల వల్ల నష్టం ఎలా జరుగుతుందో ఒక రాజకీయ నాయకుడిగా నాకు తెలుసు. నాకన్నా మరి ప్రభుత్వాన్ని పరిపాలిస్తున్న పెద్దలందరికీ కూడా తెలుసని నేను అనుకుంటాను. డెఫినెట్ గా మా కార్యకర్తలకు మాత్రం అన్యాయం జరగదని. ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ వర్కర్స్ సమ్మె నోటీసు కడప మున్సిపల్ కమిషనర్ కు అందజేశామని ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నేతలు తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ కార్మికుల దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారం చేయడంలో మాట తప్పడంతో పాటు సమ్మెకు దిగాల్సి వచ్చిందన్నారు. అధికారులకు సంబంధించి పీఆర్సీ అమలు చేయడంలో విఫలమైందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో సమ్మె నోటీసులను అందజేస్తూ ఉన్నాం. మున్సిపల్ కార్మికుల సమస్యలపైన దీర్ఘకాలిక సమస్యలైనటువంటి వాటిపైన ఈ రాష్ట్ర ప్రభుత్వం 16 నెలలుగా ఎటువంటి చలనం లేకుండా ఉన్నటువంటి పరిస్థితి. పైపెచ్చి ఇవాళ ఇవ్వాల్సినటువంటి ప్రకటించాల్సినటువంటి పీఆర్సీకి సంబంధించినటువంటి అంశాలలో కూడా ప్రజలకు ఏ మేరకు సౌకర్యాలు పెంచాలి, లేకపోతే ఇంకా వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి సంక్షేమ పథకాలు పెంచాలి. కాబట్టి మేము ఇవాళ మీకు పీఆర్సీని కానీ 30% ఐఆర్ కానీ ఇవ్వమని చెప్పేసి నారా లోకేష్ గారు మంత్రి గారు చెప్తా ఉన్నారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇవాళ ప్రజల మీద అంత సేమే ఉంటే కనుక, ప్రజల మీద అంత ప్రేమే ఉంటే కనుక మీరు ఇవాళ తీసుకుంటున్నటువంటి రాయితీలు కానీ లేకపోతే కనుక అలవెన్సులు కానీ ఇతరత్ర ఖర్చులు కానీ ఏమైనా తగ్గించుకున్నారా అని చెప్పేసి ఇవాళ అడుగుతూ ఉన్నాం. 16 నెలలుగా ప్రజాధనాన్ని అంతా దుర్వినియోగం చేస్తా, లేదా సెంట్రల్ నుంచి తెచ్చినటువంటివి లేదా బ్యాంకుల నుంచి తెచ్చినటువంటి సొమ్మునంతా కూడా తనఖా పెట్టినటువంటి బాండ్ల సొమ్ములన్నిటి కూడా ఇవాళ యథేచ్ఛగా పథకాలకు పర్యటనలకు తిరుగుతూ ఉన్నారు. ఉద్యోగులు నిరంతరము ప్రభుత్వం నిర్ణయించినటువంటి నిర్ణయాలను కిందికి అమలు చేసేటువంటి వారధులు సారథులు కూడా అటువంటి వాళ్ళకు సంబంధించినటువంటి వేతనాల పెంపుకు సంబంధించినటువంటి కానీ మధ్యంతర భృతి చెల్లింపులలో కానీ ఇంతటి తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరించడం అనేటువంటి సరైనది కాదు. దీనికోసం కాదు ఉద్యోగులంతా మార్పు చేసింది, ప్రభుత్వానికి ఆ అధికారాన్ని అందజేసింది. కాబట్టి ఇవాళ సమ్మెలోకి వెళ్తా ఉన్నాం నవంబర్ 3వ తారీఖు నుంచి. అలాగే 2 సంవత్సరాలుగా రిటైర్డ్ అయిన కార్మికులు లేదా పారిశుద్ధ్య కావచ్చు, ఇంజనీరింగ్ కావచ్చు, చనిపోయినటువంటి కార్మికుల స్థానంలో రిక్రూట్మెంట్స్ అనేటువంటివి లేవు. 2011 నుంచి ఇవాళ 2015 వరకు అంటే దాదాపు 14 సంవత్సరాలుగా జనాభా అనేటువంటిది విపరీతంగా పెరిగిపోయినటువంటి పరిస్థితి. ప్రాంతాల అభివృద్ధి కూడా విస్తీర్ణాలు కూడా పెరిగిపోయాయి. కానీ నూతన రిక్రూట్మెంట్స్ అనేటువంటివి లేకపోతే కనుక ఉన్న పారిశుద్ధ్య కార్మికులు ఏ మేరకు పని విభజన చేసుకొని ఇవాళ ప్రజారోగ్యాన్ని కాపాడతారని చెప్పేసి ఇవాళ ప్రశ్నిస్తూ ఉన్నాం. అయినప్పటికీ కార్మికులు తమ ప్రాణాలు ఒడ్డి ఇవాళ ప్రాణాంతకమైనటువంటి వ్యాధులను సైతం కూడా ఎదురొడ్డి నిలబడి పని చేస్తూ ఉంటే కరోనా సమయంలో కావచ్చు, విజయవాడలో మొన్న వచ్చినటువంటి ఫ్లడ్స్ కావచ్చు, ఇవాళ ముఖ్యమంత్రి గారే కాదు రేపు ప్రధాని గారు 15వ తారీఖు శ్రీశైలం వస్తుంటే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధానంగా రాయలసీమ జిల్లాల నుంచి ఉన్నటువంటి కమిషనర్లు మున్సిపల్ వర్కర్లను ప్రతి కార్పొరేషన్కు మున్సిపాలిటీకి 100 చొప్పున మళ్ళిస్తూ ఉన్నారు. మరి ఆయన పర్యటన కోసం 3 రోజులు ముందస్తుగానే ఇక్కడ నుంచి కార్మికులు మళ్లించేటువంటి వాళ్ళు ఇక్కడ ఇవాళ వర్షాభావ పరిస్థితులు ప్రధానంగా ఉన్నాయి రాష్ట్రంలో. అటు నెల్లూరు కావచ్చు, గుంటూరు కావచ్చు, విపరీతంగా వరదలతో వాళ్ళ అతలాకుతలం అవుతా ఉన్నారు. అనారోగ్యాల పరిస్థితి, రోగాల సీజన్ ఒకవైపు ఉంటే కార్మికులు ఎట్లా మళ్ళిస్తారు అంటే మీకు కార్మికుల కొరత ఉంది అనేటువంటి పరిస్థితి తెలుసు. విజయవాడలో వచ్చినటువంటి ఫ్లడ్స్ కావచ్చు, గోదావరి ఫ్లడ్స్ కావచ్చు, కర్నూలు ఫ్లడ్స్ కావచ్చు, ఇవాళ మంత్రుల పర్యటనలకు కూడా తెలిసి కూడా శ్రమదోపిడీ అనేటువంటి నిరంతరం చేస్తూ ఉన్నారు. గత ప్రభుత్వంలో పోరాడి ఆనాటి ప్రభుత్వంలో జాయింట్ యాక్షన్ కమిటీగా కావచ్చు లేదా విడివిడిగా ఉద్యమాలు చేసి సమ్మెలు చేసి 9 మంది ఐఏఎస్లతో కమిటీలు వేయించుకొని వర్క్ ఆఫ్ నేచర్ బట్టి వాళ్ళకి వేతనాలు చెల్లించండి, కంప్యూటర్ ఆపరేటర్కు అతను టెక్నికల్గా ఉన్నటువంటి ఉద్యోగులకు కార్మికులకు సంబంధించినటువంటి వాటిలలో ఇంకా నాన్ పిహెచ్ పేరుతో 15,000 జీతాలు ఇస్తూ ఉన్నారు. సంక్షేమ పథకాలు ఇవ్వట్ల వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి 24,000 రూపాయలు కానీ లేదా 24,500 రూపాయల వేతనాలు కానీ ఇవన్నీ కోతబడిపోయి పెరిగిన ధరలకు అనుగుణంగా జీవనం అనేటువంటి కష్టతరంగా మారింది అనేటువంటి దాంతో సమ్మెను ఒకవైపు చేపట్టి వాళ్ళ ఐఏఎస్లతో కమిటీ వేస్తే 16 నెలలుగా అసలు ఊసేయలేదు. ప్రకటన చేసేసారు మంత్రి ఎక్కడో తిరుపతిలో ముఖ్యమంత్రి గారి పర్యటన నుంచి వీళ్ళకు 18,500 వీళ్ళకి ఇస్తాం, 24,500 వీళ్ళకి ఇస్తామని చెప్పేసి ప్రకటన చేసేసారు. ఏ ట్రేడ్లకు ఇస్తున్నారు, ఎంతమంది కార్మికులకు ఇస్తున్నారు, ఎంతమంది ఉద్యోగులకు ఇస్తున్నారు అనేటువంటి నివేదిక లేదు. మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారు పూర్తిగా అటర్ ఫ్లాప్ అయ్యారనేటువంటి దానితో మా ఈ దీర్ఘకాలిక సమస్యల మీద, స్కూల్ స్వీపర్ల సమస్యల మీద, వీటన్నిటి మీద రేపు నవంబర్ 3వ తారీఖున సమ్మెకి వెళ్తా ఉన్నాం. అందులో భాగంగా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కమిషనర్లకు వినతి పత్రాలు, సమ్మె నోటీసులు అందజేస్తా ఉన్నాం. దశల వారీగా ఆందోళన చేపడతా ఉన్నాం.
దీనికి సంబంధించి ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించాలి. లేదా ప్రధాన పర్యటనలు ఉన్నాయి, లేదా అక్కడ పండగలు వాతావరణాలు ఉన్నాయి, ఇంకోటి అని చెప్పి నెపం చెప్తానుక ప్రజలకు జరిగేటువంటి ఆటంకాలకు పూర్తిగా ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి వస్తుందని చెప్పేసి హెచ్చరిస్తాం. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని పలువురు సినీ ప్రముఖులు దర్శించుకున్నారు. వీఐపీ విరామ దర్శన సమయంలో జూనియర్ ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీ ప్రణతి, నూతన వధూవరులు నార్నే నితిన్ దంపతులు స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. దేశంలోనే కొత్తగా రైతు వాట్సాప్ ద్వారా ధాన్యం విక్రయాలకు అవకాశం. దళారుల వ్యవస్థ నిర్మూలనకు ఈ యాప్ను తీసుకొస్తున్నామన్న మంత్రి నాదెండ్ల. కురూపాం గురుకుల పాఠశాలలో 2 విద్యార్థుల మృతి చెందిన ఘటనపై ఎన్హెచ్ఆర్సీకి వైసీపీ ప్రతినిధుల బృందం ఫిర్యాదు. సిట్తో విచారణ జరిపించాలని విజ్ఞప్తి. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అందిన అర్జీలను త్వరితగతిన పరిష్కరించండి. అధికారులకు కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్ ఆదేశాలు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పలువురు సినీ ప్రముఖులు. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. ఈనాటి సిసిసి డిజిటల్ 230 న్యూస్ బులెటిన్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.